ఎలక్ట్రాలిసిస్. సో పాసింగ్ కరెంట్ మనం ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకుని, ఒక సాల్ట్ తీసుకుని, ఒక ఎలక్ట్రోలైట్ తీసుకుని దాన్ని బ్రేక్ చేయడమే మనకి ఎలక్ట్రాలిసిస్. ద డికంపోజిషన్ ఆఫ్ సాల్ట్ బై పాసింగ్ కరెంట్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రాలిసిస్. సో మీరు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫ్యారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్, ఫ్యారడేస్ సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ మీరు అందరూ బాగా చదువుకున్న కాన్సెప్ట్. దీని మీద ఆబ్జెక్టివ్ ఏ టైప్ ఆఫ్ బిట్స్ వస్తాయి అని electrolyte. Here I am taking NaCl solution as electrolyte and electrodes, two electrodes. One is anode and other one is cathode. So in this particular electrolysis, this is electrolyte and this one is electrode. So what is the difference? Both are conductors. Electrolyte, electrode, both are conductors. Electrolyte అన్నప్పుడు దీన్ని మనం ఏమంటున్నామంటే దిస్ ఈజ్ ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు సపోజ్ NaCl తీసుకున్నామంటే NaCl ఏమవుతుంది? Na++Cl-, అంటే అయనైజేషన్ ద్వారా కండక్టివిటీ జరుగుతుంది, అయాన్స్ ఫామ్ అవడం ద్వారా కండక్టివిటీ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఎలక్ట్రోడ్స్ ఏమవుతున్నాయి? దీస్ ఆర్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. సో కండక్టర్స్ని మనం టూ టైప్స్గా చెప్తున్నాం. ఒకటి ఎలక్ట్రానిక్ కండక్టర్, రెండోది ఎలక్ట్రోలైటిక్ కండక్టర్. సో ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ ఉంది, అది ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రానిక్ కండక్టర్ ఉంది, అదేంటది? ఎలక్ట్రోడ్స్. సో టూ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ ఆర్ దేర్. సో ఏది ఎలక్ట్రోలైటిక్, ఏది ఎలక్ట్రానిక్ అనేది మీకు ఐడియా వచ్చింది. సో వీటి మీద ఏంటంటే మనం ఎలక్ట్రాలిసిస్లో మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి దీని మీద వచ్చే బిట్లు ఏ రకంగా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఎప్పుడైతే NaCl తీసుకున్నానో అది అయనైజ్ అయితే ఏమొస్తాయండి మనకి? Na++Cl-. ఇందులో Na+ ఎక్కడికి వెళ్తుంది? Na+ అనేది రీచ్ టువర్డ్స్ క్యాథోడ్ అండ్ రిడ్యూస్ సోడియం. అంటే సోడియం డిపాజిట్ అవుతుంది ఎక్కడ? క్యాథోడ్ దగ్గర డిపాజిట్. మరి యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది? Cl- రీచ్ అయ్యింది. సో Cl- లూజ్ టు ఎలక్ట్రాన్, అంటే ఆక్సిడైజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ లూజ్ చేస్తుంది అండ్ గివ్స్ Cl2 గ్యాస్. గ్యాస్ వస్తే ఇలా ఎలా అర్థం చేస్తుంది? సాలిడ్ అయితే మనకి సాలిడ్ డిపాజిట్ అవుతుంది, గ్యాస్ అయితే లిబరేట్ అవుతుంది, లిక్విడ్ వస్తే డిజాల్వ్ అవుతుంది. అందుకే మనం ప్యారడైస్ ఫస్ట్ లా ఏం చెప్పుకుంటున్నాం? ద అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్ ఆర్ లిబరేటెడ్. మూడు ఎందుకు చెప్తున్నాం అంటే అకార్డింగ్ టు ద ఫిజికల్ స్టేట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? సెల్లో మనం ఏం తీసుకున్నాం? కెమికల్ తీసుకున్నాం. ఎలా కన్వర్ట్ చేసాం? ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఇక్కడ కెమికల్ తీసుకుని కరెంట్ పాస్ చేసాం. కరెంట్ పాస్ చేసి ఇక్కడ మనకి డిపాజిట్ అవుతుంది కెమికల్, అంటే కరెంట్ యూజ్ చేసుకుని మనం కెమికల్ ప్రొడ్యూస్ చేసాం. ఓకే, ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్ అనగా మనకి ఏం వస్తాయండి? ఎలక్ట్రోలైట్ ఉంటుంది, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఎలక్ట్రోడ్స్ లో కూడా సపోజ్ ప్లాటినం ఎలక్ట్రోడ్ తీసుకున్నాం అనుకోండి, అది ఇనర్ ఎలక్ట్రోడ్. ఏ మెటల్ తీసుకున్నామో ఆ మెటల్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం అనుకోండి క్యాథోడ్ కింద, అది యాక్టివ్ ఎలక్ట్రోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు క్యాథోడ్ దగ్గర ఏమొస్తుంది, యానోడ్ దగ్గర ఏమొస్తుంది అనేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే మోల్టెన్ స్టేట్, దీనికి యాక్టివ్ స్టేట్, దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూడండి. మోల్టెన్ స్టేట్ అంటే నువ్వు సపోజ్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నావు లేదా NaCl తీసుకున్నావు. సో మోల్టెన్ స్టేట్ అంటే ఇంకేమీ లేదు. సపోజ్ NaCl తీసుకున్నావు అనుకో, ఇందులో NaCl మాత్రమే ఉంటుంది. కానీ యాక్టివ్ స్టేట్ అంటే అలాగా. యాక్టివ్ స్టేట్ నువ్వు ఏం చేస్తున్నావు? NaClకి వాటర్ యాడ్ చేస్తున్నావు. NaClకి వాటర్ని యాడ్ చేస్తున్నావు. సో మోల్టెన్ స్టేట్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టివ్ స్టేట్. మోల్టెన్ స్టేట్లో అయాలు వస్తాయి. అయానిక్ కాంపౌండ్ తీసుకుని హీట్ చేస్తే వెలిపోయినప్పుడు అయాలు ఫామ్ అవుతాయి. యాక్టివ్ స్టేట్లో కూడా అయాలు వస్తాయి. కానీ డిఫరెన్స్ ఏంటయ్యా అంటే యాక్టివ్ స్టేట్లో అయాన్స్ పెరుగుతున్నాయి. జస్ట్ ఇక్కడ వాచ్ చేయండి. Na+Cl- వస్తుంది, వాటర్ నుంచి H+OH- కూడా వస్తాయి. ఇందాక నీకు మోల్టెన్ స్టేట్లో 2 అయాన్స్ వస్తే యాక్టివ్ స్టేట్లో 4 అయాన్స్ వస్తాయి. సో అయాన్స్ నెంబర్ పెరిగే కొద్దీ కూడా కండక్టివిటీ పెరుగుతుంది, వచ్చే ప్రొడక్ట్ కూడా మారిపోతుంది. సో ది బెస్ట్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్యాటయాన్స్
క్యాటయాన్స్ లో సపోజ్ Na+H+ రెండు ఉంటాయనుకుందాం. ఇప్పుడు Na+H+ లో ఏది ఫస్ట్ రెడ్యూస్ అవుతుంది అనేది ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఆధారంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే అది చాలా లెండి. దీనికి ఒక షార్ట్ కట్ మనం ఏం చెప్పుకుంటామంటే H+ కి పైన చాలా మెటల్స్ ఉన్నాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవడం కంటే కింద ఉన్న మెటల్స్ గుర్తుపెట్టుకుందాం. కింద ఏమున్నాయి మనకి? సిల్వర్ ఉంది, కాపర్ ఉంది, గోల్డ్ ఉంది. సో సిల్వర్, కాపర్, గోల్డ్ మనకి ఎక్కువగా సిల్వర్, కాపర్ మనకు టచ్ అవుతూ ఉంటాయి. సో ఈ సిల్వర్, కాపర్, గోల్డ్, ప్లాటినం ఇలాంటివి ఉన్నప్పుడు హైడ్రోజన్తో పాటుగా ఇవి ఉంటే అక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ కాదు. ఇది షార్ట్ కట్. ఈ మెటల్స్ కాకుండా ఏ మెటల్స్ ఉన్నా కూడా మీకు అక్కడ హైడ్రోజన్ గ్యాస్ మాత్రం లిబరేట్ అవుతుంది. ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాటయాన్స్ టిప్ నెంబర్ 1. In case of cations, ion along with Ag plus Cu plus 2 or Ag plus 3 or platinum, H plus ion along with silver, copper, అలాగే gold or platinum వీటిలో కనుక ఉంటే హైడ్రోజన్ గ్యాస్ is not allowed. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. యానయాన్స్ తీసుకున్నాం. యానయాన్స్ అంటే ఎవరు ఉంటారు? యానయాన్స్ అంటే OH మైనస్ అలాంగ్ ఇక్కడ కూడా మనకు షార్ట్ కట్ ఫాలో అవుతున్నాం. అలాంగ్ Cl మైనస్, Br మైనస్, I మైనస్ తీసుకుంటే ఈ మూడు అయాన్లతో ఎక్కడైనా OH మైనస్ కనుక ఉంటే then O2 gas is not allowed. సో ఈ రెండు టిప్స్ కనుక మీ మైండ్లోకి వెళ్తే మీరు ఎలక్ట్రానిక్స్ మీరు చేయగలరు. హైడ్రోజన్ గ్యాస్ ఎప్పుడు వస్తుంది, ఆక్సిజన్ గ్యాస్ ఎప్పుడు వస్తుంది అది ఒక్కసారి చూద్దాం. హైడ్రోజన్ గ్యాస్ రావాలి అంటే క్యాథోడ్ దగ్గర H+ అయాన్లు రెడ్యూస్ అవుతాయి కదా. మనకి ఏ గ్యాస్ వస్తుందన్నా? H. అలాగే ఆక్సిజన్ రావాలి అంటే యానోడ్ దగ్గర, క్యాథోడ్ దగ్గరికి ఎవరు వస్తారు? H+. యానోడ్ దగ్గరికి ఎవరు వస్తారు? OH మైనస్. ఇది ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటుంది. 4 మైనస్ ఉన్నాయి కాబట్టి -4 ఎలక్ట్రాన్స్ గివ్స్ 2H2O ప్లస్ O2. కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ ఎలా వస్తుంది, అలాగే ఆక్సిజన్ గ్యాస్ ఎలా వస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ NaCl మోలిక్యూల్ షీట్ అంటే నీకున్న అయాన్స్ ఉన్నాయి. ఓన్లీ 2 ఇంకా ఛాన్స్ లేదు. క్యాథోడ్ దగ్గరికి కాంపిటీషన్ లేదు. ఇక్కడ ఎవరు వస్తున్నారు? Na+. ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. అప్పుడు నీకు సోడియం డిపాజిట్ అయింది క్యాథోడ్ దగ్గర. వేరే అలా ఆల్టర్నేటివ్ ఏమి లేదు. యానోడ్ దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఉన్నది ఒక్కలే, Cl మైనస్, కాంపిటీషన్ లేదు. సో Cl మైనస్ -2 ఎలక్ట్రాన్స్, 2 Cl మైనస్ తీసుకున్నాం. మనకి ఎందుకంటే క్లోరిన్ అనేది Cl2గా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్ యాడ్ చేసుకున్నాం. సో టోటల్గా ఈ ఎలక్ట్రాన్స్లో 2 ఎలక్ట్రాన్ అనేది మనకి ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ బ్యాలెన్సీ 2 అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్లో మోలిక్యూల్ NaCl ని ఎలక్ట్రోలైట్గా తీసుకుంటే Na+ క్యాథోడ్ దగ్గరికి వచ్చింది, Cl మైనస్ యానోడ్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ దాకా ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఎంత వెయిట్ వచ్చింది, ఎంత వాల్యూమ్ వచ్చింది అనేది దాన్ని ఫిక్స్ ఉంటాయి. సోడియం ఎంత వెయిట్ డిపాజిట్ అయింది అంటే, లేదా క్లోరిన్ ఎంత వాల్యూమ్ లిబరేట్ అయింది అంటే. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈక్వలెంట్ వెయిట్ తీసుకోవాలి, ఈక్వివాలెంట్ వెయిట్ తీసుకోవాలి. ఈక్వల్ వెయిట్ దేని డిపెండ్ అవుతుంది? చార్జ్. సోడియం చార్జ్ ఎంత? +1. కాబట్టి ఎప్పుడైనా నువ్వు 1 ఫారడే కరెంట్ పాస్ చేస్తే నీకు 1 మోల్ సోడియం వస్తుంది. అంటే ఎంత? 23 గ్రామ్స్ వస్తుంది. అదే నువ్వు 1 ఫారడే కరెంట్ పాస్ చేస్తే మెగ్నీషియం ఎంత వస్తుంది అంటే, మెగ్నీషియం అనే దాని ఛార్జ్ ఎంత మనకి? Mg+2 కదా. అంటే ఎంత వస్తుంది మనకి? 1/2 మోల్ వస్తుంది.
1/2 మోల్ మెగ్నీషియం వస్తుంది. 1/2 మోల్ మెగ్నీషియం అంటే 24 ఒక మోల్. 1/2 మోల్ అంటే ఎన్ని గ్రాములు వస్తుంది మనకి? 12 గ్రాములు. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చూసుకుంటారు. అంటే అక్కడ ఉన్న ఛార్జ్ బట్టి చెప్తాం. అలాగే అల్యూమినియం చెప్పండి. ఒకవేళ 1 ఫారడే ఇఫ్ యు పాస్ 1 ఫారడే కరెంట్ త్రూ అల్యూమినియం, అల్యూమినియం ఛార్జ్ ఎంత? +3. అంటే ఈసారి 1/3 మోల్ వస్తుంది అల్యూమినియం. మామూలుగా అల్యూమినియం 27 ఒక మోల్ బై 3 అంటే 9 గ్రామ్స్ వస్తుంది. ఇది అర్థమైందా? ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. 1 ఫారడే కరెంట్ పాస్ చేస్తే వచ్చే వెయిట్ దాని ఈక్వివాలెంట్ వెయిట్ ఈక్వల్. కాబట్టి ఆ ఛార్జ్ మనకు తెలియాలి. సో ఛార్జ్ని బట్టి చెప్తాం. కాల్షియం ఎందుకు సెకండ్ అంటే దాని ఆ ఛార్జ్ ఎంత? +2 కాబట్టి 1 ఫారడే కరెంట్ పాస్ చేస్తే 1/2 మోల్ కాల్షియం మాత్రమే వస్తుంది. ఓకే. హైడ్రోజన్ చెప్పండి. హైడ్రోజన్ అనగానే మనకి ఎలా వచ్చింది హైడ్రోజన్? 2H+ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ H2. అంటే ఎంత ఛార్జ్ ఇన్వాల్వ్ అవుతుంది మొత్తం? 2. అంటే నీకు వచ్చేది ఏంట్రా? 1/2 మోల్. 1 ఫారడే పంపిస్తే నీకు వచ్చేది 1/2 మోల్. ఎందుకంటే 1 H నుంచి H2 రాదు కదా. H2 రావాలంటే 2 H+ ఇవ్వాలి. అలాగే మనకి ఎక్కువగా రిపీట్ అయ్యేది ఆక్సిజన్. ఆక్సిజన్ ఎలా వస్తుందో మళ్ళీ ఒకసారి 4OH -4 ఎలక్ట్రాన్స్. అంటే ఛార్జ్ ఎంత ఛార్జ్ ఇన్వాల్వ్ అవుతుంది? గివ్స్ 2H2O + O2. మీకు అర్థం కావాలంటే O2 అన్నారు కదా, ఒక O2 ఛార్జ్ ఎంత? -2. O2 అంటే ఇలాంటి ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. అంటే నెట్ ఛార్జ్ ఎంత అయింది? 4 -4. కాబట్టి ఎప్పుడైనా 1 ఫారడే కరెంట్ పాస్ చేస్తే నీకు వచ్చేది 1/4 మోల్ O2 వస్తుంది. ఇది మైండ్లో పెట్టుకోవాలా? సో ఇప్పుడు నేను ఈక్వల్ వెయిట్స్ నేర్పిస్తున్నా. ఇప్పుడు O2 అంటే 2 గ్రామ్స్, 1/4 మోల్ అంటే 32/4 అంటే ఎన్ని గ్రామ్స్ మనకి? 8 గ్రామ్స్. అది సాలిడ్ అయితే వెయిట్లో అడుగుతాడు. ఒకవేళ గ్యాస్ అయితే వాల్యూమ్లో అడగచ్చు. వెయిట్ అయినా అడగచ్చు, వాల్యూమ్ అడగచ్చు. ఇక్కడ చూడండి, 1/2 మోల్ H2 అన్నాం కదా, అప్పుడు దాని వెయిట్ ఎంత అవుతుందంటే 1 గ్రామ్ అయినా. మామూలుగా H2 అంటే 2 గ్రామ్స్. 1/2 మోల్ అంటే ఎంత అవుతుంది? సరే. వాల్యూమ్ ఎంత అవుతుందంటే 11.2 లీటర్స్ అయినా. 1/2 మోల్ అయితే 1 మోల్ అయితే 22.4, 1/2 మోల్ అయితే 11.2. ఈక్వలెంట్ వెయిట్ ఎలా వస్తుంది? దాని ఛార్జ్ అంటే ఫస్ట్ ఇయర్ గ్రూప్లో ఏం వెయిట్ తీసుకున్నా 1 ఛార్జ్, 2 ఇయర్ గ్రూప్లో ఏం వెయిట్ తీసుకున్నా 2 ఛార్జ్, అల్యూమినియం తీసుకుంటే 3 ఛార్జ్. అలాగే హైడ్రోజన్ తీసుకుంటే 1 H అయితే +1. కానీ H2 రావాలి అంటే 2 H+ తీసుకుంటాం కదా, అంటే 2 ఛార్జ్ యూజ్ చేస్తున్నాం. ఛార్జ్ యూజ్ చేస్తున్నామంటే వచ్చేది మోల్స్ ఏమవుతుంది? 1/2 మోల్. 3 ఛార్జ్ యూజ్ చేస్తున్నామంటే ఏమవుతుంది? 1/3 మోల్. H2 అనగానే ఎన్ని మోల్స్ వస్తాయి? 1/2 మోల్. O2 అనగానే ఎన్ని మోల్స్ వస్తాయి? 1/4 మోల్. ఎందుకంటే ఒక ఓకి -2, 2 × -2 అన్నప్పుడు 4. అలాగే Cl2 అన్నప్పుడు Cl2 ఒక Clకి ఎంత ఛార్జ్ మనకి? మైనస్. 2 Cl ఉన్నాయి అంటే -2. కాబట్టి ఎంత వస్తుంది? 1/2 మోల్. ఓకే. సో ఈ రకంగా మనం మోల్స్ చెప్తాం. ఆ మోల్స్ నుంచి కావాలంటే వెయిట్లోకి వెళ్ళు, ఆ మోల్స్ నుంచి కావాలంటే వాల్యూమ్లోకి వెళ్ళు. సో మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. మోల్టెన్ CuCl2, మోల్టెన్ CuCl2. కదా మోల్టెన్ అంటే CuCl2 ఒకటే ఉందా? ఇంతగా ఇంకా వాటర్ ఉన్నది కదా. సో కాబట్టి ఇక్కడ Cu +2 Cl - ఇక్కడ మనకు వచ్చింది CuCl2 అయనైజ్ అయితే వచ్చింది. ఓకే. ఇప్పుడు క్యాథోడ్ దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? కాపర్ ఛార్జ్ ఎంత ఉంది? +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకుని రిడ్యూస్ అయ్యి Cu అవుతుంది. బట్ ఎన్ని మోల్స్ వస్తుంది అంటే ఇక్కడ ఛార్జ్ ఎంత? +2 అంటే ఎన్ని మోల్స్ అవుతుందా? 1/2 మోల్ Cu. మామూలుగా Cu కంటే అటామిక్ వెయిట్
నియర్ టు 64, నియర్ టు 64. సో కాబట్టి హాఫ్ మోల్ అంటే దాంట్లో సగం ఎంత? నెక్స్ట్ యానోడ్ దగ్గర, యానోడ్ దగ్గర Cl మైనస్, రెండు మైనస్ ఉంది, మైనస్ 2 ఎలక్ట్రాన్స్ డ్యూస్ అన్నప్పుడు ఇక్కడ రెండు ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది? హాఫ్ మోల్ Cl. హాఫ్ మోల్ Cl అంటే గ్యాస్. యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆల్సో. 1 మోల్ అయితే 22.4, హాఫ్ మోల్ అయితే 11.2. సో వెయిట్ ప్రకారం చూస్తే 35.5 గ్రామ్స్, ఆర్ వాల్యూమ్ ప్రకారం చూస్తే 11.3 లీటర్స్. సో ఈ క్వశ్చన్లో పాసింగ్ 1 ఫారడే అంటే, పాసింగ్ 1 ఫారడే అంటే సపోజ్ వాడు ఏం చేయొచ్చు? పాసింగ్ 2 ఫారడే కరెంట్ 2 వోల్టేజ్ CuCl2 చూడండి బిట్టు. పాసింగ్ 2 ఫారడే కరెంట్ 2 వోల్టేజ్ CuCl2, ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ లిబరేటెడ్. చేయండి. పాసింగ్ 2 ఫారడే కరెంట్ 2 ఫారడే కరెంట్ 2 మోల్టెన్ CuCl2, 2 మోల్టెన్ CuCl2, ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ లిబరేటెడ్. ఇది క్వశ్చన్. సో మనకి ఏం తెలుస్తుంది? 1 ఫారడే పంపిస్తే ఎంత వస్తుంది? హాఫ్ మోల్ Cl2 వస్తుందని తెలిసింది కదా. అప్పుడు 2 ఫారడే పంపిస్తే ఎంత వస్తుందండి? 1 మోల్ Cl2. 1 మోల్ Cl2 అంటే వాల్యూమ్ ఎంతంటే 22.4 లీటర్స్. NaCl యాక్వస్ NaCl అన్నప్పుడు ఏమేమి ఉన్నాయి కదా దీంట్లో? NaCl ఉంది, వాటర్. అప్పుడు NaCl అయనైజ్ అయితే ఏమొస్తుందంటే Na++ Cl-. వాటర్ అయనైజ్ అయితే ఏమొస్తుందంటే H++. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది, జాగ్రత్తగా చూడండి. క్యాథోడ్ దగ్గరికి ఎవరు వస్తున్నారు? రన్నింగ్ రేస్ ఎవరు వచ్చింది? Na+H+, నువ్వా నేనా? Na+H+ ఉన్నప్పుడు ఇంకా ఒక టిప్ చెప్పారు. H+తో పాటు కాపర్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఉన్నప్పుడు H+ గమ్మన ఉండాలి, ఇక్కడ ఏం చేయదు. H+ అనేది స్టాటిక్. కానీ ఇక్కడ H+ ఎవరు ఉన్నారు? Na+. నేను చెప్పిన మూడు లేవు కదా, కాపర్ సిల్వర్ గోల్డ్ లేవు కదా. కాబట్టి H+ మనకి రెడ్యూస్ అవుతుంది. కాబట్టి H+ రెడ్యూస్ అయిపోయి Na+ అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? 2H+ 2 ఎలక్ట్రాన్ మైనస్ గివ్స్ H2 వస్తుంది. మళ్ళొకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇలా చెప్పిన టిప్ ఇక్కడ అప్లై చేయండి. H+తో ఎవరు కాంపిటేటివ్గా ఉన్నారు? కాపర్ సిల్వర్ గోల్డ్ ఉన్నారా? ఉంటే H+ ఫెయిల్ అయిపోతాం. లేదు, అదర్ దాన్ ఆ 3 మెటల్స్ కాకుండా వేరే మెటల్ ఏదన్నా కూడా ఆ మెటల్ మనకి అక్కడ స్టాటిక్ అయిపోతుంది, రెడ్యూస్ అవుతుంది. ఎవరు ఫస్ట్ రెడ్యూస్ అవుతారు? H+. రెడ్యూస్ అయితే మనకు వచ్చేది H2 గ్యాస్. ఇప్పుడు చెప్పండి, H2 గ్యాస్ అంటే ఎన్ని మోల్స్ వస్తుంది? చెప్పే కదా ఎంత? ఎన్ని మోల్స్ వస్తుంది? హాఫ్ మోల్. సో వెయిట్ చెప్పాలంటే 1 గ్రామ్, వాల్యూమ్ చెప్పాలంటే 11.2 లీటర్స్. సో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ యానోడ్ దగ్గర రండి. యానోడ్ దగ్గర కాంపిటీషన్ ఎవరికి? యానోడ్ దగ్గర ఎవరున్నారు? OH మైనస్ కాంపిటేటివ్ విత్ Cl మైనస్. ఇప్పుడు ఈసారి ఏం చేస్తారంటే టిప్ నెంబర్ 2కి వెళ్ళండి. టిప్ నెంబర్ 2లో మనం ఏం చెప్పుకున్నాం? OH మైనస్తో పాటు Cl మైనస్ ఆర్ Br మైనస్ ఆర్ I మైనస్ ఉంటే ఆక్సిజన్ గ్యాస్ రాదు అంటే OH మైనస్ ఆక్సిడైజ్ అవుతుంది. ఇక్కడ ఎవరు ఉన్నారంటే OH మైనస్ Cl మైనస్ అంటే OH మైనస్ గమ్మున ఉండాల్సిందే, ఆక్సిజన్ రాదు కదా. అప్పుడు ఎవరు మనకు ఆక్సిడైజ్ అయ్యేది? Cl మైనస్. Cl మైనస్ ఈక్వేషన్ ఏం రాస్తారు? 2Cl మైనస్ మైనస్ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ Cl. సో యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర ఏ గ్యాస్ వచ్చిందండి? హైడ్రోజన్. యానోడ్ దగ్గర ఏ గ్యాస్ వచ్చిందండి? క్లోరిన్. క్లోరిన్ ఎన్ని మోల్స్ వస్తుంది? క్లోరిన్ ఎన్ని మోల్స్ వస్తుంది? హాఫ్ మోల్ ఎంత? ఎన్ని మైనస్ ఉన్నాయి? రెండే కదా. హాఫ్. దీని మీద ఎన్ని రకాల బిట్స్ ఉంటాయో చెప్తాను. నేను తీసుకుంది యాక్వస్ NaC. ఓకే, హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ డిపాజిట్ by passing 1 Faraday chamber? How many grams of hydrogen gas is evolved or liberated
హౌ మెనీ గ్రామ్స్ అంటే హాఫ్ మోల్ అంటే 1 గ్రామే కదా. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ ఎవాల్వ్డ్ అట్ యానోడ్, అది కూడా 11.2. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏదైనా సాలిడ్ డిపాజిట్ అయితే ఆ ఎలక్ట్రోడ్ యొక్క మాస్ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ H2 అనేది సాలిడా, అది గ్యాస్ కదా, క్లోరిన్ అనేది కూడా గ్యాస్ కదా. ఎలక్ట్రోడ్ మాస్ ఎప్పుడు పెరుగుతుందంటే అక్కడ ఏదైనా డిపాజిట్ అయితే. మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో హైడ్రోజన్ గ్యాస్ అంటే క్యాథోడ్ మాస్ ఏమి చేంజ్ లేదు, క్లోరిన్ గ్యాసే అంటే అక్కడ యానోడ్ మాస్లో కూడా చేంజ్ ఏమీ లేదు. ఓకేనా, ఇదొక క్వశ్చన్. మనం చేంజ్ ఇన్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్ ఉందా అంటే ఈ ఎగ్జాంపుల్లో చేంజ్ ఇన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ క్యాథోడ్లో లేదు, యానోడ్లో కూడా. ఇంకా ఏమడుగుతారు క్వశ్చన్స్ దీని మీద? రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క pH అడుగుతారు. నువ్వు కరెంట్ పాస్ చేసిన తర్వాత రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క pH అడుగుతారు. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ రెండింటిలో H+ డిశ్చార్జ్ అయిపోయింది అంటే H+ లేదు. H+ కనుక మిగిలితే యాసిడ్, H+ లేదు. రెండో దాంట్లో ఏం మిగిలిపోయింది? OH మిగిలిపోయిందిగా, అంటే దీనికి ఉండేటువంటి నేచర్ ఏంట్రా? అర్థమైందా? ఫస్ట్ దాంట్లో H+ ఉంటే యాసిడ్, H+ లేదు ఇక్కడ. సెకండ్ యానోడ్ దగ్గర ఏం మిగిలింది? OH- మిగిలింది. OH- మిగిలింది అంటే బేసిక్ నేచర్, అంటే ఓవరాల్ Na+ మిగిలింది, ఇక్కడే మిగిలింది OH- అంటే ఏమొచ్చిందంటే బేసిక్ నేచర్. బేసిక్ నేచర్ అంటే pH ఏం చెప్పారండి? ప్రాసెస్ కదా. క్యాథోడ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది, యానోడ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది, pH ఎంత, వాటి క్యాథోడ్ యొక్క మాస్ ఏమైనా చేంజ్ అయిందా, యానోడ్ యొక్క మాస్ ఏమైనా చేంజ్ అయిందా, ఇలాంటి. సో కాపర్ సల్ఫేట్ అనేది అయనైజ్ అయితే మనకి Cu+2 SO4 - 2 వస్తుంది. ఇక్కడ యాక్వస్ అని ఇచ్చాడు కాబట్టి వాటర్ కూడా ఉంది. ఈ వాటర్ H+OH-. క్యాథోడ్ దగ్గర ఎవరు పోటీ పడుతున్నారు? Cu+2తో H+ పోటీ పడగలరా? చూడండి, H+ ఎవరు ఉన్నప్పుడు సైలెంట్గా కూర్చుంటుంది? కాపర్ ఉన్నప్పుడు, సిల్వర్ ఉన్నప్పుడు, గోల్డ్ ఉన్నప్పుడు కదా చెప్తున్నాం. మరి కాపర్ ఉంది కదా, అప్పుడు H+ గమనం కూర్చోవాల్సిందే, అంటే హైడ్రోజన్ గ్యాస్ రాదు. మరి అక్కడ ఏం జరుగుతుంది? Cu+2 + 2 electrons gives copper. అంటే క్యాథోడ్ దగ్గర కాపర్ డిపాజిట్ అవుతుంది, రైట్? ఎంత డిపాజిట్ అవుతుంది? ఇక్కడ చార్జ్ ఎంత ఉందండి? +2 దగ్గర అంటే ఎన్ని మోల్స్ వస్తాయండి? 1/2 మోల్ వస్తుంది. ఇప్పుడు నువ్వు 1 ఫారడే పంపిస్తే, కానీ నీకు ప్రాబ్లం ఎన్ని ఫారడేస్ ఇచ్చాడు? 2 ఫారడేస్ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? 1 మోల్. 1 ఫారడేకి ½ మోల్, 2 ఫారడేస్ అంటే 1 మోల్. అది సాలిడ్ కాబట్టి మనం అక్కడ వెయిట్ చెప్పగలం. సపోజ్ 64 అని తీసుకుంటే 2 ఫారడేస్ కరెంట్ పాస్ చేసి డిపాజిట్ కాపర్ వెయిట్ ఎంత అంటే నియర్ టు 64. ఓకే, బై వాట్ అబౌట్ యానోడ్? అర్థమవుతుందా? యానోడ్ ఎవరండి వచ్చింది పోటీ? యానోడ్లో OH- అండ్ SO4-. OH- అండ్ SO4-. ఇందాక మనం చెప్పుకున్నాం OH- పాటు ఎవరుంటే OH- సైలెంట్గా ఉంది? Cl-, Br-, I-. ఇక్కడ ఎవరు లేదు. ఎవరున్నారా? సల్ఫేట్. కాబట్టి సల్ఫేట్ గమనం ఉండాల్సిందే కదా. ఇక్కడ ఎవరో రాజ్యం? OH-. OH- రియాక్షన్ ఉంటుందా? 4OH- -4 electrons gives 2H2O + O2. ఓకే, సో O2 ఇందాకే చెప్పాను. O2లో ఎంత శాతం ఇన్వాల్వ్ అవుతుందంటే -4 ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఎన్ని మోల్స్ వస్తాయా మనకి? 1/4 మోల్స్. మనం ఎప్పుడు 1 ఫారడే పంపిస్తే మనం ఏం పంపించాలి? లైన్లో 2 ఫారడే అంటే 1/2 మోల్. ఇప్పుడు చూడండి, దీని మీద పెట్టాడు.
How many grams of copper is deposited by passing 2 Faraday current అంటే 1 Faraday కి half mole 2 Faraday అంటే 1 mole. 1 mole అంటే near to 64. నానా కాపర్ డిపాజిట్ అయింది అంటే క్యాథోడ్ మాస్ ఏమవుతుంది పెరుగుతుంది. ఇక్కడ క్యాథోడ్ మాస్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వచ్చింది సాలిడ్ కదా. యానోడ్ లో ఎలా వచ్చారంటే ఆక్సిజన్ గ్యాస్ వచ్చింది లిబరేట్ అయింది. గ్యాస్ ఎప్పుడైతే మాస్ అనేది పెరుగుతుందా కాబట్టి యానోడ్ మాస్ లో నో చేంజ్. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ యానోడ్ మాస్. నో చేంజ్ ఇన్ యానోడ్ మాస్. రైట్. హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ లిబరేటెడ్? How much volume of oxygen is liberated by passing 2 Faraday? 1 Faraday కి 1/4 వచ్చింది. 2 Faraday కి half mole. Half mole అంటే వాల్యూమ్ ఎంత? 11.2. అదే 1 Faraday పంపిస్తే 5.6 వాల్యూమ్ చెప్పి మాస్ కరెక్ట్. ఫైనల్ గా pH ఎంత? వాట్ అబౌట్ ద pH? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ H+ మిగిలిపోయింది అవునా కదా. కాపర్ ప్లస్ Cu ప్లస్ 2 H+ లో H+ మిగిలిపోయింది. కింద మిగిలిపోయారు సల్ఫేట్ మిగిలిపోయింది. రౌండ్ చేసి మిగిలిపోయింది అంటే ఇక్కడ యాసిడ్ మిగిలిపోయింది. H2SO4 ఫార్మ్. యాసిడ్ మిగిలిపోయింది అంటే ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ pH ఏమైందంటే ఓకే నెంబర్ ఆఫ్ ఫారడేస్ ఆఫ్ కరెంట్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీట్ డికంపోజిషన్ ఆఫ్ for complete decomposition of 1 mole of water. అసలు వాటర్ లోకి నువ్వు కరెంట్ పాస్ చేస్తే నీకు వచ్చే గ్యాసెస్ ఏంటంటే H2O2n. H2 ఎక్కడ వస్తుందమ్మా క్యాథోడ్. O2 ఎక్కడ వస్తుందండి యానోడ్. ఓకేనా. నేను ఇప్పుడు 1 ఫారడే కరెంట్ పాస్ చేస్తాను. చెప్పండి ఎన్ని మోల్స్ H2 వస్తుంది? బై పాసింగ్ 1 Faraday current how many moles of H2? అది స్టాండర్డ్ చెప్పా. నీ ఊరైనా మా ఊరైనా ఎక్కడైనా ఒకటే ఎంత అంతే 1/2 మోల్. ఓకే 1/2 మోల్ H2 అంటే ఎన్ని గ్రాములు అండి? 1 గ్రామ్ అంటే H2 అంటే 2 గ్రామ్స్. హాఫ్ మోల్ అంటే ఎన్ని గ్రాములు? అంటే నువ్వు సపోజ్ వాటర్ ఉన్న 1 Faraday కరెంట్ పాస్ చేస్తే ఎన్ని గ్రాములు వచ్చింది? 1 గ్రామ్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఆక్సిజన్ ఎంత వస్తుంది చెప్పండి? 1/4 మోలేనా? మరి ఎత్తుకోవాలా? హైడ్రోజన్ అనగానే హాఫ్ మోల్, ఆక్సిజన్ అనగానే 1/4 మోల్. అలా O2 అంటే 32, 1/4 మోల్ అంటే 32/4 అంటే 8 గ్రామ్స్ కదా. సో ఫైనల్ గా ఎన్ని గ్రామ్స్ డిపాజిట్ అయిపోతుంది? 9 గ్రామ్స్. ఎప్పుడు 1 Faraday పంపిస్తే బై పాసింగ్ 1 Faraday కరెంట్ 1 గ్రామ్ హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. 8 గ్రామ్స్ వచ్చింది అంటే 9 గ్రామ్స్ వచ్చింది. వాటర్ వల్ల ఏమని గడిపిస్తున్నాం? 1 మోల్. 1 మోల్ వాటర్ అంటే ఎన్ని గ్రాములు అండి? అయిపోయింది ప్రాబ్లమ్. 1 Faradayకి 9 గ్రామ్స్ వచ్చింది. 18 గ్రామ్స్ డికంపోజ్ అవ్వాలంటే ఎన్ని Faradays కరెంట్ మనం పాస్ చేయాలి? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 2 Faraday. తెలిస్తే చాలా సింపుల్. ఓకే బై పాసింగ్ కరెంట్ 69 grams of sodium is deposited. 69 grams of sodium is deposited. 69 grams of sodium is deposited. Passing the same quantity of current through aluminum chloride, passing the same quantity of current through aqueous aluminum chloride. Then the weight of aluminum deposited and the volume of chlorine gas liberated. చిన్న ప్రాబ్లం ఏంటంటే
ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? సోడియం ఏదో హీట్ ఇచ్చాడు, వాడు కరెంట్ ఎంత ఉంటే చెప్పట్లా. నేను కరెంట్ పంపిస్తే ఎంత వచ్చిందని చెప్పాడు? 69 గ్రామ్స్ అన్న. ఏంటంటే సోడియం. మనకు తెలిసిన క్లూ ఏంటంటే ఒక కరెంట్ పాస్ చేస్తే 23 గ్రామ్స్ సోడియం వస్తుంది అన్నది మీకు తెలుసు. ఎందుకని సోడియం చార్జ్ +1 అంటే 1 మోల్ 23 గ్రామ్స్. అంటే ఒక కరెంట్ పాస్ చేస్తే 23 గ్రామ్స్ వస్తుంది సోడియం. ఇది క్లూ. వాడేం చేశాడు, ఇక్కడ 69 గ్రామ్స్ వచ్చిందని చెప్పాడు మనకి. అప్పుడు నువ్వు కనుక్కోవచ్చుగా ఎంత కరెంట్ పాస్ చేశావు నువ్వు? 3 ఫారడే. ఇప్పుడు ఇంత కరెంట్ పాస్ చేయి దేంట్లోకి? అల్యూమినియం క్లోరైడ్. యాక్వసా మోల్టెనా? యాక్వస్. యాక్వస్ మనం కలర్ వస్తారు అక్కడ Al+3 వస్తుంది, దాంతో పాటు H+. అలాగే Cl లో Cl- వస్తుంది, దాంతో పాటు OH- వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా అడుగుతాడు, హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ అల్యూమినియం డిపాజిట్ అన్నాడు. అల్యూమినియం వస్తుందండి? చూడండి, అల్యూమినియం వస్తుంది ఇక్కడ రాదు. H+ కొత్తగా అల్యూమినియం ఎలా వస్తుంది? Al+3 అలా ఉండిపోతుంది. క్యాథోడ్ దగ్గర ఎవరు వస్తారయ్యా అంటే H++2 ఎలక్ట్రాన్ తీసి H2 మాత్రమే వస్తున్నా. ఎందుకంటే H+ కాపర్, సిల్వర్, గోల్డ్ వాటితో ఉన్నప్పుడు మాత్రం H+ అనేది ఉంటుంది. రిమైనింగ్ మెటల్ విషయంలో ఎవరు H+ ఇస్తారు. అంటే అల్యూమినియం వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. అదే ఇక్కడ మీకు వాడు యాక్వస్ అనకుండా మోల్టెన్ అని ఉంటే కనుక ఇప్పుడు ఓకే కాబట్టి లెక్క మార్చుకోండి. యాక్వస్ వేస్తే మోల్టెన్ పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, మోల్టెన్లో కాంబినేషన్ లేదా? మోల్టెన్లో ఎవరున్నారా? అల్యూమినియం ఉంది. కాబట్టి 3 ఫారడేస్కి ఒక ఫారడేకి ఎంతనా? ఒక ఫారడేకి 1/3 మోల్ అల్యూమినియం. 3 ఫారడేస్ పంపించావు కాబట్టి 1 మోల్ అల్యూమినియం. 1 మోల్ అల్యూమినియం అంటే ఎంత వెయిట్? 27. ఓకే, మరి మోల్టెన్ చేసుకోండి అక్కడే, అప్పుడు రాదు. ఒకవేళ తీసుకున్నా కూడా ఇక్కడ OH- ఏం చేయలేదు. ఎవరు వస్తారా? క్లోరిన్. కాబట్టి మోల్టెన్ తీసుకున్నా యాక్వస్ తీసుకున్నా నీకు వచ్చేది మాత్రం అక్కడ క్లోరిన్. ఆ క్లోరిన్ ఒక ఫారడే ఎంత? 1/2 మోల్. మరి ఎన్ని ఫారడేస్ పంపించాను? 3 ఫారడేస్. అంటే మనకి ఎంత వచ్చిందమ్మా అక్కడ? 3/2 మోల్. ఒక ఫారడేకి 1/2 మోల్. 3 ఫారడేస్ 3. ఓకే, మరి ఏమైంది మనం ఇందాక? వాల్యూమ్ అడిగారు, వీటి వాల్యూమ్ అడిగారు. ఇంతనా? వాల్యూమ్ ఆఫ్ Cl2 వచ్చింది ఇంతనా? సో 3/2 into 22. What is Faraday's first law? The weight deposited is directly proportional to quantity of current passing through the. అప్పుడు ఆ ప్రపోర్షనాలిటీ తీసేసి ఏం రాయాలి? EQ. What is E? ఎలక్ట్రోకెమికల్ ఈక్వల్. దాని నుంచి నేను క్యాపిటల్ E లోకి మార్చుకోవచ్చు. Q అంటే C by Z by F. ఒక ఫారడే పంపించినప్పుడు డిపాజిట్ వెయిట్ ఏమన్నాడు? ఈక్వలెంట్. స్మాల్ e అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్, క్యాపిటల్ E అంటే ఈక్వలెంట్ వెయిట్. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మార్చుకుంటే W is equal to ACT by ZF. సో ఫైనల్గా ఫారడేస్ ఫస్ట్ లా మీద ఇలా అయినా అనవచ్చు. Q అంటే ఇక్కడ కూలుమ్స్, దాన్ని మార్చుకుంటే యాంపియర్స్లోకి, C టైమ్ ఇన్ సెకండ్స్. ఈ స్మాల్ ఈ మార్చుకున్న E by F by passing 1 farad current, the deposit weight is equal to electrochemical equivalent. మళ్ళీ ఈని ఈక్వల్ వెయిట్ కావాలంటే ఏం చేయాలి? అటామిక్ వెయిట్ బై బ్యాలెన్స్. అదే మనం చేస్తాం. H2 అంటే ఏం చేశారు? +2/2 చేశారు. సోడియం అంటే by 1 చేశారు. అల్యూమినియం అంటే by 3 చేశారు.
సో ఫైనల్గా ఇది ఫార్ములా W is equal to ACT by Z.